మరో 10 ఏళ్లు బీజేపీదే హవా ఉంటుందా? బీజేపీదే 2034 వరకు అధికారమా? కాంగ్రెస్ కు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదా? బీజేపీ కూటమికి పాలనా సౌలభ్యం ఉందా? బీజేపీకి 2034 వరకు తిరుగులేదా? బీజేపీకి ఎందుకు అంత ప్రజాదరణ ఉండబోతుంది? గతంలో కాంగ్రెస్ సుదీర్ఘ కాలం పాలించిందా? ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే స్థితిలో లేరా? 1977 తర్వాత కాంగ్రెస్ కు కష్టాలు మొదలయ్యాయా? ఇక బీజేపీ ఎన్డీఏ అద్భుతమైన పనితీరును కనబర్చాల్సిందేనా? యాక్సిస్ మై ఇండియా సర్వే ఏం చెబుతోంది? ఇప్పుడు దేశంలో యాక్సిస్ మై ఇండియా సర్వే లెక్కలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇక దేశంలో 2034 వరకు బీజేపీదే ఆధిక్యం ఉంటుందని యాక్సిస్ మై ఇండియా బాంబు పేల్చింది. ఎందుకంటే తమిళనాడులో టీవీకి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్లో చెప్పింది 100% కరెక్ట్ అయింది. ఆ తర్వాత యాక్సిస్ కి ఎలా సాధ్యమైందనేది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు కూడా 2034 వరకు బీజేపీదే దేశంలో ఆధిక్యం ఉంటుందని ఆ సంస్థ చీఫ్ ప్రదీప్ గుప్తా ధైర్యంగా చెప్తున్నారు. ఎందుకంటే పరిపాలనలో గణనీయంగా బలహీనంగా ఉంటే తప్ప కేంద్రంలో బీజేపీకి తిరుగు లేదంటూ కామెంట్ చేశారు. ఒకప్పుడు దేశంలో కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించిందని గుర్తు చేస్తున్నారు. ఇక 1977 వరకు దేశంలో కాంగ్రెస్ కు తిరుగు లేకుండా ఉండేదని, ఇప్పుడు కూడా బీజేపీకి అదే పునరావృతం అవుతుందంటూ అంటున్నారు. కాంగ్రెస్ రాజకీయంగా కోలుకునేందుకు చాలా టైం పడుతుందంటున్నారు ప్రదీప్ గుప్తా. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డిస్కషన్ అనాలిసిస్ మా కొలీగ్ ఆశా అందిస్తారు న్యూస్ రూమ్ నుంచి. ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ బ్రహ్మణి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, మొన్న 4 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతానికి ఎలక్షన్స్ జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ గురించి కూడా మనం మాట్లాడాము, చర్చించాము. అయితే ఎగ్జిట్ పోల్స్ తర్వాత చాలా వరకు మనం ఎప్పుడు చెప్తుంటాం, ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వవు, కేవలం ఒక అంచనా ప్రకారం వెళ్తారు. ఏదైనా ప్రజలను అడిగినప్పుడు, ఓటర్స్ అడిగినప్పుడు ఒకసారి తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, అది పక్కాగా అవుతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేమని. కానీ కొన్ని సంస్థలు ఇచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే కనుక అందరికీ భిన్నంగా ఇస్తుంటారు, అదే కరెక్ట్ అయినటువంటి సర్వే అవుతుంటుంది. అటువంటి పరిస్థితులు చూసినప్పుడు నిజంగానే ఎంత పక్కాగా సర్వే చేశారు, ఎంత పక్కాగా ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నారు అనేది అర్థమవుతూ ఉంటుంది. సో ఇక్కడ మన జరిగినటువంటి ఎలక్షన్స్ లో తమిళనాడులో అంత ముందు వరకు కూడా టీవీకేకి డిఎంకే, అన్నా డిఎంకేకి మధ్యలో ఏదో 1-2 స్థానాలు లేదంటే 10 స్థానాల వరకు వస్తాయి, కింగ్ మేకర్ గా ఉంటారేమో, అంత మించి పరిస్థితి ఏమి ఉండదు అని చెప్పారు. కానీ ఒక యాక్సిస్ మై ఇండియా మాత్రమే టీవీకే పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పినటువంటి సర్వే యాక్సిస్ మై ఇండియా. సో ఆ తర్వాత ఒక్కసారిగా అంచనాలు కూడా పెరిగినటువంటి సందర్భం మనం చూసాము. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా మరొక బ్రేకింగ్ న్యూస్ చెప్పారు ఆయన, 2034 వరకు కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది. అప్పటి వరకు ఛాన్స్ లేదు. గతంలో ఏదైతే 20 సంవత్సరాలు కంటిన్యూగా కాంగ్రెస్ పాలించింది, ఇప్పుడు 20 years కూడా బీజేపీ అధికారంలో ఉండబోతుంది. ఒకవేళ ఏదైనా పరిపాలనలో బలహీనంగా ఉంటే గనక ఈ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి ఆ ఛాన్స్ ఉంటుంది తప్ప నెక్స్ట్ టైం కూడా లేదంటే కానీ చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మనకి 2029 ఎలక్షన్ ఉంది, 2034 వరకు వాళ్ళదే ఛాన్స్ అంటున్నారు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ కి అధికారంలో రాదు అనేది క్లియర్ కట్ గా చెప్తున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఎస్, డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు తులసిరెడ్డి గారు ఉన్నారు, మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మిట్టా పార్సారథి గారు ఉన్నారు, బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా తులసిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. తులసిరెడ్డి గారు, యాక్సిస్ మై ఇండియా ఓకే, సర్వే రిపోర్ట్లు కదా, దాన్ని మనం తోసిపుచ్చే దాంట్లో ఏముంది అని అనుకోవచ్చు. కానీ మీరు ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు సార్. ఎందుకంటే గతంలో ఏపీ ఎలక్షన్స్ టైంలో కూడా మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ఎస్ మాకు ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఎలక్షన్స్ మేము పెట్టుకున్నాము, ఏ పార్టీ అయినా లేదు, మాకు బలం లేకపోయినా సరే ఈసారి మేము అధికారంలోకి వస్తామని చెప్తారు. కానీ అట్లా కాదు, మీరు ఉన్నట్టుగా చెప్తారు. కాబట్టి ఈ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ ని బట్టి 2034 వరకు కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉంటుందని చెప్తున్నారు. దీన్ని మీరేమంటారు? ఆ ఛాన్సే ఉందనుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ టర్మ్ కి కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉందనుకోవచ్చా అధికారంలో రావడానికి? మా 2034 వరకు కాదు, 2029కే మార్పు రావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చాలా ఫాస్ట్ గా మార్పు కోరుకుంటున్నారు. మామూలుగా రైతులు వచ్చేసి పంట మార్పిడి చేస్తుంటారు, ఏగిలి మారిపోయి
అంటే ఏగిలి మారిస్తే పంట బాగా పండుతుందని రైతు పరిభాషలో. యాక్చువల్గా వచ్చేసి అదే విధంగా ప్రజెంట్ యువత వచ్చేసి ఫ్రీక్వెంట్ గా చాలా తరచుగా శీఘ్రంగా ప్రభుత్వాల మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పును అందుకునే పరిస్థితి ఉంటే ప్రతిపక్షానికి ఇస్తారు, అందుకోలేని పరిస్థితి ఉంటే విధమైన పరిస్థితిలో కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు మొన్న కూడా 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల్లో ఏం జరిగింది? కేరళలో మార్పు కోరుకున్నారు ఎన్డీఎఫ్ నుండి యూడీఎఫ్ కు. ఆ మార్పు అందుకునే పరిస్థితిలో యూడీఎఫ్ ఉంది కాబట్టి యూడీఎఫ్ ని గెలిపించారు. బీజేపీ అందుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకు 3 సీట్లు ఇచ్చారు. దేశంలో కేంద్రంలో పరిపాలిస్తా ఉన్నప్పటికీ, వాళ్ళకు ఆర్ఎస్ఎస్ శాఖలు అన్నిటి ఉన్నప్పటికీ, వాళ్ళు సర్వప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీకి ఎందుకు 3 వచ్చాయి? వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేక మార్పును కోరుకునే దానికి, అందుకునే దానికి వీళ్ళకంటే బెటర్ పొజిషన్ లో యూడీఎఫ్ ఉంది కాబట్టి కోరుకున్నారు దాన్ని. అదేవిధంగా తమిళనాడులో జయలలిత కన్నా ఉండింటే కన్నా విజయానికి సరి పరిస్థితి వచ్చిండేది కాదు. అది ఆటోమేటిక్ గా డిఎంకేను మార్పు కోరుకున్నారు ప్రజలు. ఓకే, కాదనడం లేదు. అంటే తమిళనాడు రాజకీయాలను బట్టి అంటే యాక్సెస్ మై ఇండియా సర్వే ప్రకారమే మనం మాట్లాడుతున్నాం. ఇదే సర్వే అదే చెప్తున్నాను. జయలలిత లేనప్పుడే కదా అన్ని సర్వేలు కూడా టీవీకే పార్టీ విజయ్కి అంత లేదు, కేవలం కింగ్ మేకర్ గా ఉండొచ్చేమో, 2 పార్టీలు టఫ్ ఫైట్ ఇస్తే యథాతథంగా అని చెప్పినప్పటికీ టీవీకే పార్టీ ఈ విధంగా ఉంటుంది, అధికారం వస్తుందని చెప్పినటువంటి సర్వే ఇది ఒకటే కదా. అందుకే ఈ సర్వే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్పినటువంటి మాటకి అంత ప్రాముఖ్యత వచ్చినటువంటి సందర్భం. లేదు, ఇంకొక సర్వే కూడా ఇచ్చిందమ్మా. ఇది ఒకటే కాదు, ఇంకోటి కూడా ఎదుర్కొన్న దగ్గర ఉంది కానీ ఓకే ప్రస్తుతం లేదు. ఇంకొక సర్వే కూడా ఇచ్చింది. తర్వాత వచ్చేసి ఈ సర్వే గతంలో ఇచ్చింది అని అన్ని 10% సక్సెస్ కాలేదు. కాబట్టి సర్వేలకు ఒకసారి సక్సెస్ అవుతాయి, ఒకసారి సక్సెస్ కావు. మామూలుగా లగడపాటి రాజగోపాల్ సర్వేకు చాలా బ్రహ్మాండంగా నమ్మి బెట్టింగ్లు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఏమైంది? టోటల్ రివర్స్ అయింది. అంతకుముందు బాగా సక్సెస్ అయిందని చెప్పేసి ఉద్దేశంతో లగడపాటి రాజగోపాల్ సర్వేకి అదేదో పేరు ఉంది, బ్రహ్మాండమైన పేరు వచ్చినది. కాబట్టి ఇవన్నీ ఒకసారి సక్సెస్ అవుతాయి, ఒక సక్సెస్ కావు. సరే, ఆయన అమ్మా ఇది అసలు 2029 ఇంకా 3 ఏళ్ళు ఉంది. 2034 గురించి ఆలోచించడం ఏందమ్మా? కాబట్టి అది దాని గురించి అసలు ముందు అది డిస్కషన్ కాంగ్రెస్. ఇప్పుడు మనము 44 నుండి 53, 53 నుండి 99. నిన్న మన పార్లమెంట్ లో ఇంతవరకు ఏమనుకున్నారు? అమిత్ షా మోడీకి కాంబినేషన్ కు ఎదురే లేదనుకున్నారు. ఏమైంది? మన మహిళా బిల్లుకు, డీలిమిటేషన్ బిల్లుకు ఒక్కసారి వచ్చేసి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది వచ్చేసి. కాబట్టి కేరళలో, తమిళనాడులో ఏమనుకున్నారు? బీజేపీకి 1 సీట్ వచ్చింది, కేరళలో 3 సీట్లు వచ్చినాయి. కాబట్టి నేపథ్యాలు ఉంటాయి కదా. ముందు యూపీ ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించేది మెజారిటీగా యూపీ కేంద్రంలో వచ్చేసి. కాబట్టి మెయిన్ రేపు యూపీ పరిస్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. 80 సీట్లు ఉండేది కాబట్టి పొంగనూళ్ళకి ఒక బెంగుతున్నట్టు మెయిన్ గా యూపీలో పరిస్థితి ఎట్లా ఉంటుంది, బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది, కాంగ్రెస్ పరిస్థితి బీజేపీని ఎదుర్కొని కాంగ్రెస్ ఆధిక్యం వైపు వెళ్ళడానికి, లేదంటే ప్రజల మనల్ని పొందడానికి ముందుకు వెళ్ళబోతుంది అంటారు. మెయిన్ గా యూపీ మా దేశ కేంద్రంలో అధికారాన్ని ప్రభావితం చేసి మెయిన్ యూపీ ఉంటుంది. మిగతా తక్కువ అని చెప్పడం లేదు, కానీ ఎక్కువ సీట్లు ఉంది కాబట్టి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆడ కాంగ్రెస్ పుంజుకునేది అనుకో బీజేపీ తగ్గిపోతుంది, కాంగ్రెస్ పుంజుకోనుకో, ఇసుకు పుంజుకునుకో బీజేపీ. సక్సెస్ అవుతుందనే దాని గురించి మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఏదైనా అంతే ఎక్కువ సీట్లు వస్తే అధికారం చేజిక్కించుకుంటారు, ప్రజల ప్రజాదరణ పొందితే, లేకపోతే కనుక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంటారు. అదే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది నెక్స్ట్ టర్మ్ కూడా అనేది చెప్తున్నటువంటి మాట. డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. యుద్ధమే కనిపిస్తోంది. ఎటు చూసినా యుద్ధంలో మేము ముందుంటాము, మేము అటాక్ చేస్తాము, తర్వాత మేము గగనతలాన్ని క్లోజ్ చేస్తాము. అమెరికా, ఇజ్రాయెల్ వంటి శత్రువుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఈయనే కరెక్ట్ పర్సన్ అంటూ కూడా అటు ఐఆర్జేసీ కూడా భావించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజస్తీ మృతి చెందారు.
అంటే 24 గంటల్లో 30 మిసైళ్లు, 1200 బాంబులు. ఇది ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన ఆర్మీ దాడి. భీకరంగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధంలో భారత్కు చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? ఇరాన్ వైపు నుంచి వినిపిస్తున్న స్పందన ఏంటి? ఇరాన్ పై ఈ రెండు దేశాలు మిస్సైల్ వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ లో మళ్లీ పాత రోజులే వస్తాయా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయా అన్నదే ఇప్పుడు పెద్ద టాక్. ఇరాన్ అగ్రనేత ఖమేనీ అంతం తర్వాత ఇజ్రాయెల్ తన తదుపరి లక్ష్యాన్ని సిద్ధం చేసుకుంది. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. పార్థసారథి గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా, అందరికీ నమస్కారం. తులసిరెడ్డి గారికి మీకు అందరికీ నమస్కారం అమ్మా. పార్థసారథి గారు మీరేమంటారు? ఎస్, అవును, చెప్పింది కరెక్టే. ఈ 20 years కాదు, నెక్స్ట్ 20 years కూడా బీజేపీ అధికారం అంటారా? లేదంటే కనుక ఇప్పుడు వస్తున్నటువంటి చిన్న చిన్న ఈక్వేషన్స్, సంక్షోభమో లేదంటే కనుక నష్టాలు, సమస్య, వీటన్నిటిని బేరు చేసుకుని కాంగ్రెస్ పార్టీ అని నెక్స్ట్ టైం పుంజుకుంటుందని చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అందరికీ నమస్కారం అమ్మా. ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తున్న తీరులోనే పరిపాలిస్తే ఇక కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఉండదమ్మా, శాశ్వతంగా బీజేపీనే ఉంటుంది. శాశ్వతంగా. మళ్ళా నేను 20 ఏండ్ల 30 ఏండ్ల గతంలో ఎలా ఉండేదంటే అమ్మా, మీడియా అనేటువంటిది పెద్ద ప్రభావితం చూపించేది కాదు. కేవలం దూరదర్శన్ ఒక్కటే వాళ్ళ చేతుల్లో గుప్పిట్లో పెట్టుకొని రకరకాలైనటువంటి వార్తలను వాళ్ళు వండి వార్చేవాళ్ళు, లేకపోతే ఈ న్యూస్ పేపర్స్ వాళ్ళని వాళ్ళంతా మేనేజ్ చేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వాటిని. ఈ రోజు ప్రజలకి రియాలిటీస్ తెలుస్తుంది. ఎవరిదైనా కానీ, కాంగ్రెస్ వైపు నుంచి అన్నా కానీ, బీజేపీ నుంచి కానీ, కమ్యూనిస్ట్ వైపు కానీ, ముస్లిం లీగ్ కానీ, ఇంకెవడైనా విదేశస్తుడైనా కానీ, రియాలిటీస్ అనేటువంటివి ప్రజల్ని ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి 2014 నుంచి అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది. మనం అనుకున్నట్లుగా కేరళ, తమిళనాడు దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ. నేను దాని దగ్గర నుంచి తర్వాత మాట్లాడతాను. ఎవరైనా కోరుకునేది ఏంటంటే 60 ఏండ్లలో సరిగ్గా డెవలప్మెంట్ చేస్తామంటే కాంగ్రెస్ అసలు ఎందుకు ఓడిపోయేది? 60 ఏండ్లలో అవినీతి లేనటువంటి పరిపాలన చేసింది కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయేది? ఈ రోజు కాంగ్రెస్ ఎందుకు నామమాత్రంగా ఉంది? నామమాత్రంగా అనేక రాష్ట్రాల్లో నామమాత్రంగా ఉంది. అంటే గతంలో వాళ్ళు చేసేటువంటి మ్యాజిక్లు, జిమ్మిక్లు ఇప్పుడు పని చేయడం లేదు బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. రెండవది, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళకు ఉన్నటువంటి ఉత్సాహంతో, దేశం మీద ఉండేటువంటి ప్రేమతో ఇంకా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసే వాళ్ళ సంఖ్య ఇప్పుడు చాలా పెరిగింది. అన్నా ప్రముఖ్ అనేటువంటిది ఏ ఒక్క రోజే మనం చేయడం లే. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి 6 నెలలకు ప్రజా వ్యతిరేకత అనేది వస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? లాస్ట్ టైం కన్నా మేము బలం పుంజుకున్నాం, ఆ తర్వాత ఇంకాస్త బలం పుంజుకున్నాం, నెక్స్ట్ టైం అధికారం చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు బిల్లు కూడా వీగిపోయింది. ఏ విధంగా ఉంది? అసలు మాకు తిరిగే లేదు. బీజేపీ ఏకపక్షంగా అధికారంలోకి వస్తుంది అనేటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో పొట్టాపొట్టిగా ఉన్నటువంటి పరిస్థితులు సపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. కాబట్టి నెక్స్ట్ టైం కాంగ్రెస్ ఇంకాస్త పుంజుకొని అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు తులసిరెడ్డి గారు. నేను తెలియనటువంటి వాళ్ళు, అమాయకులు దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు బీజేపీ బిల్లు ఓడిపోయింది, దయచేసి మీరు కానీ మీడియా వాళ్ళు కానీ దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే బిల్లు కావాల్సిందేటువంటిది 2/3 మెజారిటీ. 2/3 మెజారిటీలో మేము లేము కానీ 50% కంటే అవే వచ్చాయి కదా మాకు. కాంగ్రెస్ వచ్చిండేటువంటిది 234 అయితే మాకు 294 వచ్చాయి కదా. కాబట్టి ఇది విన్ అయినట్ల. అయితే కాంగ్రెస్ ఉంటే టూల్ కిట్ బ్యాచ్ అంటారు. వాళ్ళు ఏంటంటే కన్నా బిల్లు వీగిపోయింది అని చెప్పేసి లక్షల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టేసేసి మొత్తం వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. కాబట్టి మీ మనసులో కూడా అట్లా వచ్చిందేమో, దాన్ని ఫస్ట్ తుడి చేసుకోండి. వీఆర్ సక్సెస్. 50% కంటే ఎక్కువ, 50 కాదు 63% మాకు వచ్చాయి, 36% మాత్రమే వాళ్ళకి వచ్చాయి. కాబట్టి అది బీజేపీకి అవకాశం ఉంటుందా, కాంగ్రెస్ అవకాశం? 2/3 మెజారిటీ లేదు. ఇప్పుడు పార్లమెంట్ లో 2/3 మెజారిటీ రావాలని చెప్పేసి అనుకుంటే అప్పుడు మేము ఓడిపోయాం. పార్లమెంట్ లో 50% ప్లస్ ఒక్క సీట్ ఉన్నా కూడా ఉందనుకుంటే మేము గెలిచినట్లే కదా. ఇది అదే చెప్తున్నా, ఇంతకు ముందు ఇట్లాంటి ప్రచారాలు ఏదైతే మధ్యలో ఉందో దాన్ని మేము ఫిల్ఫిల్ చేస్తాం అంటుంది కాంగ్రెస్.
ఎట్లా ఫుల్ఫిల్ మీరు చేస్తారు? ఇంకో పాయింట్ కూడా చెప్పారు పార్థసారథి గారు, ఈ విధంగానే పరిపాలన చేస్తే శాశ్వతంగా అని చెప్పి. ఈ విధంగా ఇన్ ద సెన్స్ ఎప్పటి నుంచి ఈ ఎప్పటి వరకు విధంగా టైం అంటే పీరియడ్ ఇప్పుడు చూసుకోవాలి? జరుగుతున్నటువంటి యొక్క అభివృద్ధి కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్న అవినీతి లేని పాలన కానివ్వండి. సింపుల్ అమ్మా, 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, పెద్ద గొప్ప ఆర్థికవేత్త. సోనియా గాంధీ గొప్ప విదేశీ నుంచి వచ్చిండేటువంటి మహామహిళ, అన్నీ వచ్చినాయి. ఎంత పెరిగింది దేశ బడ్జెట్? 11 లక్షల కోట్ల నుంచి 13 లక్షల కోట్లు, అంటే 2 లక్షల కోట్లు మాత్రమే పెరిగింది. అదే బీజేపీ 2014లో చాయ్ వాలాని వీళ్ళందరూ విమర్శించినారు. ఈయనకేంటి రాజ్యం పరిపాలన చేస్తుంది? అప్పటికి 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్ గా ఉండి గుజరాత్ ని మైనస్ లో ఉండే రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి ప్లస్ లేక తీసుకొని వచ్చినా కూడా ఇవే కామెంట్స్ చేశారు వీళ్ళు, చాయ్ వాలా. ప్రజలందరూ కూడా ఆ చాయ్ వాలాకే పట్టం కట్టిన తర్వాత 2014లో ఉన్న 14 లక్షల కోట్లు సరేమో ఏమనుకోవద్దు. ఈ రోజు దేశ బడ్జెట్ ఎంత? మీ నుంచి వినాలనుకుంటున్నాను, చెప్పండి. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే కామన్ మ్యాన్ కి ఇది తెలియనివ్వడం. ఈ రోజు 14 లక్షలు ఉండే బడ్జెట్ 12 సంవత్సరాలలో ఈ రోజు 54 లక్షల కోట్లకు పోయింది. నేను మీటింగ్ లో ఎప్పుడు చెప్తుంటా, 13 గట్ల 13, 13 రెండ్ల 26, 13 మూడుల 36, 13 నాలుగుల 52, ఇంకా దానికన్నా ఎక్కువ బడ్జెట్ వచ్చింది. ప్లస్ రాష్ట్రాలకు 39% నిధులు ఇస్తా అంటే ఈరోజు 49% నిధులు ఇస్తున్నాం. ఏ స్కీమ్ అయినా కానీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అవినీతి అనేది లేదు కదా. ముందు 250 రూపాయలు పెన్షన్ ఇచ్చేదానికి కూడా 50 రూపాయలు అక్కడ ఉండేటువంటి లోకల్ వాళ్ళకి పెన్షన్ ఇస్తే తప్ప 200 రూపాయలు వచ్చేది కాదు వాళ్ళకి. ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు కదా పార్థసారథి గారు. అప్పుడు పెట్రోల్ రేట్లు, అప్పుడున్నటువంటి బడ్జెట్, ఇప్పుడు 34.96 లక్షల కోట్ల బడ్జెట్ కి సంబంధించి అప్పటికిప్పుడు ఒకే విధంగా ఉంటుందంటే కాదు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ పాయింట్ కి వస్తే గనక ఏదైతే అప్పట్లో అంటే స్టార్టింగ్ నుంచి బీజేపీ చూసిన దానికి ఇప్పుడు కాస్త ప్రజల మీద భారం మోపుతున్న దానికి ఎంతో కొంత నెగిటివ్ రాదంటారు. ఇది ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తీసుకెళ్తుంది కదా. అదేమో నేను చెప్తున్నది, కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ దగ్గర ఉండే అవినీతి డబ్బుతో రకరకాల ప్రచారాలు చేస్తుంది. కానీ ఈ రోజు సోషల్ మీడియాలో దానికి కౌంటర్లు ఎలా వస్తున్నాయో మీరే చూడండి. నేను కావాలంటే కొన్ని ప్రజల్లో నెగిటివ్ అనేది రాదంటారు. ప్రజల్లో కౌంటర్ కామెంట్స్ వాళ్ళకి, మీ కాలంలో మీరేం చేశారు, ఈ కాలంలో బీజేపీ చేశారు. బీజేపీ వాళ్ళకన్నా కూడా ఎక్కువగా ఈ యొక్క అనేక మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాళ్ళని గారు ఈ విధంగా ఉంటే అసలు బీజేపీ ఈ విధంగా పరిపాలన సాగిస్తే ఈ డెవలప్మెంట్ లేదంటే కనుక ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమం, రాష్ట్రాల అభివృద్ధి ఇదంతా చేసుకుంటూ వెళ్తే అంటే కనుక అసలు కాంగ్రెస్ కి శాశ్వతంగా ఛాన్సే ఉండదంటున్నారు. ఇలానే కొనసాగించాలనుకుంటున్నాము. 2029కి అడ్రస్ లేకుండా పోతుంది. ఎందుకంటే టీడీపీ దానికి ఏం అవసరం లేదు. బీజేపీ అంటే బీజేపీ ఇట్లానే కొనసాగించాలా, 2029కి అడ్రస్ లేకుండా పోతుంది. కారణం వచ్చేసి జీడిపి అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్, ఏం అవసరం లే. ఆ జీడిపి కాదు, ఈ జీడిపి అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్. మరి 2008లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర బ్యారెల్ కు $147. $147 2008లో. అప్పుడు ఇక్కడ లీటర్ డీజిల్ 34 రూపాయలు, లీటర్ పెట్రోల్ 50 రూపాయలు. అక్కడేమో $147. ప్రస్తుతం అక్కడ $105, ఇక్కడ 113, 101. సెంచురీ దాటినాయి. ఇప్పుడు ఇది ఒక్కటి చాలు వచ్చేసి మన్మోహన్ సింగ్ కు, మోడీకి. తులసిరెడ్డి గారు మ్యూట్ లో ఉంది, ప్లీజ్. హలో, ఒక్క పెట్రోల్, డీజిల్ ధర చాలు మన్మోహన్ సింగ్ పీరియడ్ కు, మోడీ పీరియడ్ కు కంపేర్ చేస్తే మన్మోహన్ సింగ్ పరిపాలనా కానీ పెరిగిన దాన్ని కూడా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. ఏదైతే సోషల్ మీడియాలో ఇదంతా ఫేక్ ప్రచారం చేస్తున్నా ప్రజలే ఆన్సర్ చెప్తున్నారు. బీజేపీ సంబంధించి కార్యకర్తలు లేదంటే మా పార్టీ నేతలే కాదు, ప్రజలే దీన్ని స్వాగతిస్తూ ఏదైతే ఈ విధంగా ఫేక్ ప్రచారం చేస్తున్న వాళ్ళకి రివర్స్ లో కౌంటర్ ఇస్తున్నారు. ఇది కదా మా బలం అని చెప్తున్నారు ఆయన. రోజు రోజు మా బలం పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు అంటున్నారు. అవును, మరి నిజమే. తమిళనాడులో ఎందుకు ఒక సీటు వచ్చింది? వెస్ట్ బెంగాల్ వచ్చింది వాస్తవమే, అస్సాం వచ్చింది వాస్తవమే, కేరళలో 3 సీట్లు ఎందుకు వచ్చినాయి?
తమిళనాడులో ఒక్క సీట్ ఎందుకు వచ్చింది? కాబట్టి మీ దేశానికంతా ప్రధానమంత్రే కదా, దేశానికంతా భారతీయ జనతా పార్టీ కదా. కాబట్టి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. అమ్మ మొత్తం 79 సంవత్సరాల్లో మీరు పరిపాలించింది 18 ఏళ్ళు, మిగతా అన్ని పార్టీలు పరిపాలించింది 6 ఏళ్ళు, మేము ఒక్కరము పరిపాలించింది 55 ఏళ్ళు. మీకు 18 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళకే ఇంత ఉంటే 50 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా భారత రాష్ట్రపతి మొదలుకొని పంచాయతీ వార్డు మెంబర్ వరకు పరిపాలించిన మాకెంత 55 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ అప్పుడు ఇంత ప్రజల్లో చైతన్యం లేదు, ఇంత ప్రచారం చేయడానికి సోషల్ మీడియా లేదు, వాస్తవాలు చెప్పేంత ఇది లేదు కదా అంటున్నారు. ఇంకోటి 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, ఎందుకు పుంజుకోలేకపోతున్నారనే దానికి ఆన్సర్ ఏం చెప్తారు? నిన్న ఏం లేదు, కేరళ ఎందుకు రాలేకపోయింది, తమిళనాడు ఎందుకు రాలేకపోయింది, తెలంగాణ ఎందుకు రాలేకపోయింది, కర్ణాటక ఎందుకు రాలేకపోయింది, మొత్తం సౌత్ ఇండియాలో ఒక్క రాష్ట్రం కూడా లేదే. ఇంకన్నా వచ్చేసి మీరు ఏదో ఇంకా ముక్త కాంగ్రెస్ ముక్త భారత్ ఇంకా కళ్ళగంటే ఎట్లా, మొత్తం సౌత్ ఇండియా ఊకుమడికి వచ్చేసి మొత్తం మ్యాప్ లో లేకుండా పోయింది మీకు వచ్చేసి. ఇంకా మీరు వచ్చేసి తమిళనాడులో కాంగ్రెస్ పార్టీతో పాటు గెలిచింది కాబట్టి తమిళనాడు కూడా మీ అకౌంట్ లోనే ఇప్పుడు వచ్చేసి కూటమైనా మా అకౌంట్ లోనే కదా. కేరళ లేదు, కర్ణాటక లేదు, తెలంగాణ లేదు, ఇన్ని రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి బీజేపీకి నెక్స్ట్ టర్మ్ లోనే మీకు చెక్ పెడతామంటున్నారు. మా పీరియడ్ ఒక తప్ప ఎంటైర్ దేశాన్ని పరిపాలించిన రోజులు ఉన్నాయి మేము అనేక సంవత్సరాల పాటు. ఒక కేరళ ఒకటి తప్ప ఎంటైర్ భారతదేశాన్ని పరిపాలించిన చరిత్ర కాంగ్రెస్ ది. మీకు వచ్చేసి ఇప్పుడు కూడా ఈ రాష్ట్రాలు మీ చేతిలో లేవు, సౌత్ ఇండియా మీ చేతులు లేదు. మీకే అంత ధీమా ఉంటే మాకెంత ధీమా ఉండాలా? మీ యొక్క లోక్సభలో మీ యొక్క సీటు 2, మాక్సిమం 317, మా మినిమం 44, మాక్సిమం 414. ఏ కోణంలో చూస్తే కాంగ్రెస్ కు సరిదిద్దమ్మా మీరు? ఏదో కాలం కలిసి వచ్చి పాటు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీకి ఎందుకు అమలు వస్తున్నారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కాంగ్రెస్ అనొచ్చు మీరు, కానీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకం మనకి ఆ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క దాంట్లో ఎంతమంది చెప్తారో అది తెలుస్తుంది. ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందో మోడీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా. దాన్ని మీరు అనొచ్చు కాంగ్రెస్ క్యాచ్ అనొచ్చు, కానీ అది కూడా వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి ఏమిట్లో మీ గొప్పతనం ఉందో బడ్జెట్ అంటున్నారు. మరి బడ్జెట్ 98 కోట్లే, 98 కోట్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ 98 కోట్లు, 14 లక్షల కోట్లు చేర్చాం, మీరు ఏదో చేశా అంటున్నారు. ఇది ఒక క్రమేణా పెరుగుతూ ఉంటుంది. ఈరోజు సంతోష సూచికలో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ఎక్కడో అగదాల కట్టగలను ప్రపంచంలో వచ్చేసి పెద్ద పైకి ఆర్థిక ఈ 18 సంవత్సరాలకే మీకు అధికారం మాది అన్న విధంగా ఉంటే కనుక 50 సంవత్సరాల పాటు పరిపాలించాం కేంద్రంలో ఉండి, నెక్స్ట్ ఏదైతే మీరు ఒక్కొక్క రాష్ట్రాన్ని కోల్పోతున్నారో దాన్ని మేము హస్తగతం చేసుకుంటున్నామో ఇదే స్పీడ్ లో మేము మిమ్మల్ని బీట్ చేస్తాము, అధికారంలో కూర్చుంటాం అంటున్నారు. తులసిరెడ్డి గారి యొక్క మాటలకే నేను సమాధానం చెప్తున్నానమ్మా. ఆయన అంకెళ్ళు తీసుకొని చెప్తున్నాను. 55 సంవత్సరాలు మీరు దోచుకున్నారు కాబట్టి మిమ్మల్ని అనేక రాష్ట్రాల్లో 0 చేశారు. ఈ రోజు జరిగిండేటువంటి ఎన్నికల్లో మేము ఓడిపోయి తక్కువ సీట్లు తెచ్చుకున్నటువంటి యొక్క తెలంగాణలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, మీరు గతంలో మా పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కి ఇప్పుడు వచ్చిండే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కి, గతంలో మీకున్న పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కి ఇప్పుడు వచ్చినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కి ఒకసారి చూసుకోమనండి. తులసిరెడ్డి అని కూడా నాకు అర్థమవుతుంది అనిపిస్తుంది. మీ కూటమి పెరిగింది, నాట్ కాంగ్రెస్ పార్టీ. కూటమిలో కొన్ని సందర్భాల్లో అప్పుడు మాయావతి ఉన్నట్టుండిగా మధ్యలోకి వచ్చింది, ఒక రకమైన ఆకర్షణ వచ్చింది. ఎక్కడికి పోయింది ఆమె? స్థిరమైనటువంటిది. ఇప్పుడు గుజరాత్ లో ఎందుకు 20 సంవత్సరాల నుంచి పరిపాలించగలుగుతున్నారు? మోడీ గారు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు పరిపాలించగలుగుతున్నారు? అక్కడ పార్టీ మొత్తం ఎంత స్ట్రాంగ్ అయింది. మధ్యప్రదేశ్ లో మేము ఎట్లా పెరిగాం, రాజస్థాన్ లో మేము ఎట్లా పెరిగాం, ఈ రోజు అస్సాంలో వీళ్ళు చెప్తున్నారు కదా 3వ వ్యతిరేకత వస్తుంది అన్నప్పుడు వ్యతిరేకతలో 3వ ఎందుకు వచ్చాము? ఇవన్నీ అద్భుతాలు జరుగుతున్నాయి కదా. కేరళలో లేకపోవడానికి అక్కడ ఉండేటువంటిది మతోన్మాదాన్ని, మొత్తం ముస్లింస్ ని, అక్కడ ఉండే క్రైస్తవులంతా కూడా ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేసి దేశానికి అరిష్టం తెచ్చిన పర్వాలే మేము గెలవాలని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి జరుగుతోంది. తమిళనాడులో ఈ 2 రాష్ట్రాలకి ఈ 2 ఈసారి మీరు అనుకున్న మెజారిటీ రాలేదు కదా కేంద్రంలో. నెక్స్ట్ టైం 2029 కి టఫ్ ఫైట్ ఇస్తుంది కాంగ్రెస్ అనుకోవచ్చు ఇండి కూటమి. ఇంకా వర్స్ట్ అవుతుంది. ఆ రోజు 94 సీట్లు వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి కొన్ని జిమ్మికులు పోనీ పర్సెంటేజ్, అప్పుడు 94 సీట్లు వచ్చినాయి కదా, అప్పుడు పర్సెంటేజ్ ఎంత పెరిగిందో చెప్పానండి వాళ్ళకి. అంతకు ముందు వచ్చిండే సీట్ల సంఖ్యకి ఈ సీట్ల సంఖ్యకి పర్సెంటేజ్ పెరిగింది, కానీ
అంతకు ముందున్నటువంటి ఓట్ల సంఖ్యకి ఇప్పుడు ఓట్ల సంఖ్యకి పెరిగిందా తగ్గిందా ఒకసారి లెక్క చూడండి. ఇక్కడ కొన్ని ఎలక్ట్రల్ పాలిటిక్స్ లో కొన్ని జిమ్మిక్కులు జరుగుతాయి. వాస్తవంగా ఒకసారి బీజేపీ ఓడిపోయినప్పుడు గతంలో కన్నా కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి. అది ఒకసారి కావాలంటే స్టాటిస్టిక్స్ నేను చెప్పగలుగుతాను. కాబట్టి తెలంగాణలో కూడా అంతే, రోజు రోజుకి పెంచుకుంటూ ఉన్నారు. బట్ ఏదైనా సర్వే రిపోర్ట్స్ కాకుండా ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారమే ఎవరు అధికారంలో ఉన్నారని డిసైడ్ చేస్తారు. కాబట్టి ఓటర్ మహాశయులు ఆ ప్రకారం ఏం జరగబోతుందనేది చూద్దాం. ఆ ఫలితాల ద్వారా ఈ యొక్క సర్వే రిపోర్ట్ ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుంది, ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ రోజు మాట్లాడదాం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ తులసిరెడ్డి గారు, పార్సారథి గారు డిబేట్ పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని